రాత్రివేళ సముద్రపు అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి. కానీ సముద్రపు అడుగున ఓ అత్యాధునిక అణ్వాయుధ సబ్మెరైన్ నిశ్శబ్దంగా ముందుకు సాగుతోంది. ఇది అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్ యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా. ఇప్పుడు ఇదే ప్రపంచానికి మరో యుద్ధాన్ని తీసుకొచ్చే అవకాశాలకు కారణమవుతోంది. కొరియా ద్వీపకల్పం యుద్ధం వైపు వెళుతోందా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? అమెరికా న్యూక్లియర్ శక్తితో నడిచే యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా సబ్మెరైన్ దక్షిణ కొరియాలోని బూసాన్ పోర్టుకు చేరుకోవడం ఉత్తర కొరియా ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటనపై ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రస్థాయిలో స్పందించింది. అమెరికా ఈ చర్యలతో యుద్ధాన్ని కోరి తెచ్చుకుంటుందని కిమ్ ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేసింది. యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా అమెరికా పసిఫిక్ ఫ్లీట్లకు చెందిన అత్యాధునిక లాస్ ఏంజల్స్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. దీనికి క్రూయిజ్ మిసైళ్లతో పాటు రహస్యంగా ఎదురుదాడి చేసే సాంకేతికత ఉంది. ఇది ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్, అంటే శత్రు దేశాలకు తెలియకుండా సముద్ర గర్భంలో ప్రయాణించి ముప్పు తిప్పలు పెట్టగలదు. ఇది ఉత్తర కొరియాపై ప్రతాపం చూపించడానికి అమెరికా పంపిన అస్త్రంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఉత్తర కొరియా కొన్ని నెలలుగా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా రాకతో ఆ సామర్థ్యాన్ని చూపించాలని కిమ్ సర్కార్ భావిస్తోంది. తమ శత్రువులు తమపై దాడికి వస్తే వారిని వెంటనే ధ్వంసం చేస్తామని కిమ్ ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా చర్య వల్ల ఏ సమయంలోనైనా భీకరమైన సైనిక ఘర్షణ జరగవచ్చని ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా సబ్మెరైన్ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఉత్తర కొరియా మిలిటరీ ప్రకటించడం మరో సంచలనం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇటీవల తన మిలిటరీ అధికారులతో గోప్యంగా భేటీ అయ్యారు. అణ్వాయుధ స్ట్రాటజీని వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటు దక్షిణ కొరియా అమెరికాతో మిలిటరీ పార్ట్నర్షిప్ ని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తోంది. కొన్ని రోజుల క్రితం అమెరికా దక్షిణ కొరియా సంయుక్తంగా లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ నిర్వహించాయి. ఇవి ఉత్తర కొరియా సరిహద్దుకు కేవలం 16 మైళ్ల దూరంలో జరిగాయి. ఇది ఉత్తర కొరియాని మరింత రెచ్చగొట్టిందనే చెప్పాలి. ఇవి డ్రిల్స్ కాదని దక్షిణ కొరియా అమెరికా కలిసి తమపై దాడి చేయడానికి చేసిన ట్రయల్స్ అని ఉత్తర కొరియా ఆరోపించింది. అటు భవిష్యత్తులో ఏం జరగనుందోనన్న టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఉత్తర కొరియా తన న్యూక్లియర్ అస్త్రాలను మరింత వేగంగా పరీక్షించవచ్చని సమాచారం. అదే సమయంలో అమెరికా దక్షిణ కొరియా మరిన్ని సైనిక కదలికలు చేపట్టే అవకాశం ఉంది. ఇటు ఉత్తర కొరియా తమ రహస్య మిసైల్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టచ్చు. మొత్తంగా చూస్తే కొరియా చుట్టూ మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తోందోనన్న భయం ఇరు దేశాల సామాన్యుల్లో కనిపిస్తోంది.